Hello all, this video we are going to see the data mining. Okay, data mining is subject of 4.1. సో మనకి ఎగ్జామ్ ఉంది కాబట్టి సింపుల్గా అర్థం కావాలి అండ్ సింపుల్గా అయిపోవాలి కాబట్టి సో ఫస్ట్ యూనిట్ని చూద్దాము. ఫస్ట్ యూనిట్ మీకు మొత్తం అర్థమైందనంటే ప్రతి ఒక్క యూనిట్లో ఏ క్వశ్చన్ వచ్చినా మీరు అటెంప్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. బట్ ఒక 2 ఆర్ లైక్ 4th or 5th యూనిట్లో మాత్రం కొన్ని ఆల్గరిథమ్స్ ఉంటాయి అండ్ కొన్ని ప్రాబ్లమాటిక్స్ ఉంటాయి. అవి సింపుల్గానే ఉంటాయి, సింపుల్గా అర్థం చేసుకోవచ్చు. బట్ ఫస్ట్ యూనిట్లో మీకు జనరల్ ఓవర్వ్యూ ఉంటుంది, లైక్ డేటా మైనింగ్ అంటే ఏంటి అసలు, సో వాట్ ఈస్ డేటా మైనింగ్, సో వాట్ యాక్చువల్లీ ద డేటా మైనింగ్ ఈజ్ డెఫినేషన్ తెలిసిందనుకో మీకు ఈజీగా ఏ క్వశ్చన్ అయినా మీకు అర్థమైన వర్డ్స్లో మీ సెంటెన్స్లో ఫామ్ చేసుకొని మీకు రాసే ఛాన్స్ ఉంటుంది. సో అప్పుడు ఈజీగా పాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఈ జనరల్ సబ్జెక్ట్ అనమాట, జనరల్ వర్డ్స్లో అర్థం చేసుకొని జనరల్గా పాస్ అవ్వచ్చు. సో ఫస్ట్ లీడ్ చేయకుండా ఫస్ట్ యూనిట్ చూద్దాము. దెన్ నెక్స్ట్ ఫస్ట్ యూనిట్లో మనకు దీని యొక్క ఇంట్రడక్షన్ ఉంటుంది, లైక్ డేటా మైనింగ్ అంటే ఏంటి, ఓకే, ఎటువంటి టైప్స్ ఆఫ్ డేటా అనేది మైన్ అవుతుంది. సో ఫస్ట్ ఏమేమి కాన్సెప్ట్స్ చూద్దాము. దెన్ నెక్స్ట్ బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాము. ఫస్ట్ డేటా మైనింగ్ అంటే ఏంటిది. దెన్ నెక్స్ట్ టైప్స్ ఆఫ్ డేటా మైనింగ్ ఫంక్షనాలిటీస్, ఇంట్రెస్టింగ్నెస్ ప్యాటర్న్స్, classification of data mining systems, data mining task primitives, integration of data mining systems with data warehouse. Here data warehouse is nothing but database anamata. Okay, the next major issue data mining, next data pre-processing. ఇక్కడ స్టార్ మార్క్స్ ఉన్నవి మనకు ప్రీవియస్ ఇయర్లో రిపీట్ అయిన క్వశ్చన్స్ ఇవన్నీ. సో మనకి ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటంటే మేజర్ ఇష్యూస్ ఒకటి, డేటా ప్రీ ప్రాసెసింగ్ ఒకటి, అండ్ డేటా టాస్క్ ప్రిమిటివ్స్ ఒకటి. దెన్ నెక్స్ట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ డేటా మైనింగ్ సిస్టమ్ విత్ డేటా వేర్ హౌస్. సో ఇంటిగ్రేషన్ ఈజ్ నథింగ్ బట్ కంబైనింగ్, అసోసియేటింగ్ అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం ఎక్స్ప్లెనేషన్ చూద్దాము. ఫస్ట్ డేటా మైనింగ్ అంటే ఏంటిది. సో వాట్ ఇంట్రడక్షన్ టు డేటా మైనింగ్, బట్ యాక్చువల్లీ డేటా మైనింగ్ ఈజ్, సో దాని డెఫినేషన్ ఏంటి అంటే డేటా మైనింగ్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద ప్రొసీజర్ ఆఫ్ ఎక్స్ట్రాక్టింగ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ హ్యూజ్ సెట్స్ ఆఫ్ డేటా. సో ఒక బిగ్ సెట్స్ ఆఫ్ డేటా ఉంటుంది కదా, సో బిగ్ సెట్స్ ఆఫ్ డేటా నుంచి మనకు రిక్వైర్డ్ డేటా, మనకు యూస్ఫుల్ డేటాని ఎక్స్ట్రాక్ట్ ఇస్ నథింగ్ బట్ తీసుకోవడం. ఓకే, లైక్ టేకింగ్ ద డేటా ఫ్రమ్ హ్యూజ్ సెట్స్ ఆఫ్ డేటా, దాన్నే డేటా మైనింగ్ అంటాం. డేటా మైనింగ్ ఈజ్ నథింగ్ బట్ ఎక్స్ట్రాక్టింగ్. ఓకే, టేకింగ్ ద రిక్వైర్డ్ డేటా ఫ్రమ్ ఏ హ్యూజ్ సెట్స్ ఆఫ్ డేటా ఇస్ కాల్డ్ యాజ్ ద డేటా మైనింగ్ అనమాట. సో మనకి లార్జ్ సెట్స్ ఆఫ్ డేటా ఉంటుంది కదా, సో లార్జ్ సెట్స్ ఆఫ్ డేటాలో మనకి యూస్ఫుల్ డేటా ఉంటుంది, అన్యూస్ఫుల్ డేటా ఉంటుంది. సో ఓన్లీ యూస్ఫుల్ డేటాని మనం మైనింగ్ ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి, మనం తీసుకోవాలి, దాన్ని డేటా మైనింగ్ అంటాం. ఓకే, సో దెన్ నెక్స్ట్ వాట్ టైప్స్ ఆఫ్ డేటా కెన్ బి మైండ్, ఎటువంటి టైప్స్ ఆఫ్ డేటా అనేది ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. సో ఎట్లా అంటే నార్మల్గా డేటాబేస్ ఉంటుంది, లైక్ డేటా వేరియస్ ఉంటుంది, దాంట్లో డేటా మొత్తం స్టోర్ అవుతూ ఉంటుంది. సో దాంట్లో యూస్ఫుల్ డేటా ఉంటుంది, అన్యూస్ఫుల్ డేటా ఉంటుంది. సో దాంట్లోకి వెళ్ళి ఓన్లీ యూస్ఫుల్ డేటాని, లైక్ అన్యూస్ఫుల్ డేటా కూడా అప్పుడప్పుడు ఎక్స్ట్రాక్ట్ అవుతూ ఉంటుంది, బట్ మనకు కావాల్సిన డేటాను మాత్రమే ఎక్స్ట్రాక్ట్ చేసుకోవడం. సో ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ డేటా అనేది ఎక్స్ట్రాక్ట్ అవుతుంది, కెన్ బి మైండ్ అనమాట. ఒకటి డేటాబేస్ డేటా ఒకటి, డేటా వేరియస్ డేటా ఒకటి, ట్రాన్సాక్షన్ డేటా ఒకటి. మీకు ఇక్కడ స్పెల్లింగ్స్ అర్థం కాకపోతే నేను లైక్ ఇక్కడ చదువుతా కదా, ఆ వర్డ్ని అర్థం చేసుకొని స్పెల్లింగ్ రాసుకోండి. ఓకే, డేటాబేస్ డేటా, డేటా వేరియస్ డేటా అండ్ ట్రాన్సాక్షన్ డేటా. సో ఫస్ట్ డేటాబేస్ డేటా ఏంటి. సో డేటాబేస్ ఇస్ నథింగ్ బట్ మనకు తెలుసు, డేటాబేస్ లైక్ రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనమాట. మనకు డేటాబేస్ అని అంటే ఏంటి, సోర్స్ డేటా కదా. ఒక డేటాబేస్లో మనం డేటాను స్టోర్ చేసుకొని మనకు కావాల్సిన దాంట్లోకి మనం రిట్రీవ్ చేసుకుంటాం, ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటాం. సో ఇక్కడ డేటాబేస్ నార్మల్గా డేటాబేస్ ఎట్లా ఉంటుంది, ఎస్క్యూఎల్ డేటాబేస్ ఉంటుంది, మాంగోడిబి ఉంటుంది. సో ఇక్కడ నార్మల్ డేటాబేస్ ఏంటంటే టేబుల్స్ ఆఫ్ డేటా అనమాట. టేబుల్స్ నథింగ్ బట్ రోస్ ఉంటాయి, కాలమ్స్ ఉంటాయి. ఓకేనా, సో ఇక్కడ రోస్ని ఏమంటాం మనం టబుల్స్ అంటాం, కాలమ్స్ని అట్రిబ్యూట్స్ అంటాం. సో జనరల్గా ఇవంటే జనరల్గా అర్థం చేసుకొని చేసేయండి. సో డేటాబేస్ అని అంటే టేబుల్స్ ఆఫ్ డేటా, రోస్ ఉంటాయి, కాలమ్స్ ఉంటాయి, రోస్ టబుల్స్ అంటాము, కాలమ్స్ని అట్రిబ్యూట్స్ అంటాము. సో దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే నార్మల్గా ఒక యూట్యూబ్ ఉన్నది, యూట్యూబ్ ఒక గ్రోత్ ఉంటుంది. సో వాటి వ్యూస్ ఎట్లా వస్తాయి మనకు, చార్ట్ లైక్ ఇలా టేబుల్ వైజ్ ఉంటాయి అన్నమాట. ఓకేనా, సో దట్ ఈస్ అబౌట్ ద డేటాబేస్ డేటా. దెన్ నెక్స్ట్ డేటా వేరియస్ డేటా. ఓకే, డేటా వేరియస్ డేటా మనకు డేటా వేరియస్ నథింగ్ మనకు డేటాబేస్ అనమాట. సో దీంట్లో ఏమైతే అంటే డేటా అనేది కలెక్ట్ అయ్యి లైట్ స్టోర్ అయిపోతాయి అనమాట. సో ఒక హ్యూజ్ లైక్ డిఫరెంట్ సోర్సెస్ నుంచి, అంటే ఎక్కడెక్కడ నుంచి ఉంటుంది కదా డేటా, ఆ డిఫరెంట్ సోర్సెస్ నుంచి డేటా కలెక్ట్ చేసి ఒక దగ్గర స్టోర్ చేసేది. దట్ ఈస్ నథింగ్ బట్ డేటా వేరియస్. సో వాట్ ఈస్ డేటా వేరియస్ అని అంటే కలెక్షన్ అండ్ స్టోరింగ్ ఆఫ్ ద డేటా ఎట్ సమ్ ప్లేస్ ఈస్ కాల్డ్ యాస్ డేటా వేరియస్ అనమాట. సో కలెక్షన్ ఆఫ్ డేటా ఇంటిగ్రేటెడ్ ఫ్రమ్ డిఫరెంట్ సోర్సెస్ విత్ ద క్వైరింగ్ అండ్ డిసిషన్ మేకింగ్ అండ్ డేటా. సో ఎలా మరి స్టోర్ చేసే డేటా అని అంటే ఒక డిఫరెంట్ సోర్సెస్ నుంచి డేటాని లైక్ వాటి మీద డిసిషన్ తీసుకొని, సో ఇది ఇంట్రెస్టింగ్ ఉందా, ఈ డేటా యూస్ఫుల్లా మనకి, ఈ డేటాని ఎక్కువ లైక్ ఇటువంటి ఐటమ్స్ అనేవి, ఆబ్జెక్ట్స్ అనేవి యూస్ఫుల్ ఉంటాయా ఉండవా, అట్లాంటి కైండ్ ఆఫ్ డెసిషన్స్ తీసుకొని నెక్స్ట్ దాన్ని ఏ కైండ్ ఆఫ్ డేటా ఐటమ్స్ అనేవి మనకి యూస్ఫుల్ ఉంటే వాటిని సర్చింగ్ చేస్తాం అనమాట. సర్చింగ్ ఈజ్ యాజ్ కాల్డ్ యాజ్ క్వైరింగ్. సో ఇక్కడ క్వైరింగ్ అంటాము. దెన్ నెక్స్ట్ సెర్చ్ చేసిన డేటా మీద డెసిషన్ తీసుకుంటాం. డెసిషన్స్ తీసుకుంటామని అంటే
దాని ఇంట్రెస్టింగ్ ఇన్ నథింగ్ బట్ అదంతా యూస్ఫుల్ ఉంటాయి మనకు. సో అట్లాంటి డెసిషన్ తీసుకొని వాటిని స్టోర్ చేస్తాం అనమాట. సో దట్ ఈస్ ద డేటా వేర్ హౌస్ డేటా. ఓకే, సో ఎలా స్టోర్ అవుతుందంటే డేటా వేర్ హౌస్లో మల్టీ డైమెన్షన్లలో స్టోర్ అయిపోతుంది డేటా. సో మల్టీ డైమెన్షన్ అంటే సింపుల్గా చూపెడతా. సో ఇక్కడ క్యూబ్ తీసుకుందాం. సో ఇది ఒక సైడ్ ఉన్నాము క్యూబ్లో, దీని డైమెన్షన్ అంటాం. ఇదొక సైడ్, ఇదొక డైమెన్షన్. సో ఒక్కొక్క డైమెన్షన్ ఒక్కొక్క అట్రిబ్యూట్ అనమాట. సో ఈ డైమెన్షన్ ఏం చెప్తుంది? టైం చెప్తుంది. నెక్స్ట్ ఈ డైమెన్షన్ ఏం చెప్తుంది? లొకేషన్ చెప్తుంది. నెక్స్ట్ ఈ డైమెన్షన్ ఏం చెప్తుంది? ఐటమ్ టైప్ చెప్తుంది. సో ఒక్కొక్క డైమెన్షన్ అనేది ఒక్కొక్క అట్రిబ్యూట్ అనమాట. ఓకే, సో డేటా వేరియస్లో ఎలా డేటా స్టోర్ అవుతుంది? ఒక డిఫరెంట్ సోర్సెస్ నుంచి, ఒక సోర్స్ 1, సోర్స్ 2, సోర్స్ 3 వీటిలోకి వెళ్ళి డేటాని అనలైజ్ చేసి, డేటాని క్వైరీ చేసి వాటిపైన డెసిషన్ తీసుకుంటాం. సో ఎలా? క్వైరింగ్ అండ్ అనాలిసిస్. సో క్లయింట్ 1 అండ్ క్లయింట్ 2. సో లైక్ క్లయింట్స్ ఉంటారు అనమాట, వాటి నుంచి లైక్ అనలైజ్ చేసుకొని డేటా ఫ్రీక్వెంట్గా యూజ్ చేస్తున్నాము, దాని ఎంత యూస్ఫుల్ ఉంటుంది డేటా, అట్లాంటి మెజర్స్ తీసుకొని వాటి మీద డెసిషన్ తీసుకొని డేటాని స్టోర్ చేస్తాం ఇక్కడ డేటా వేరియస్లో. సో డేటా వేరియస్లో డేటాలో స్టోర్ అవుతుంది అంటే మల్టీ డైమెన్షన్లో స్టోర్ అవుతుంది. సో ఈచ్ డైమెన్షన్ హ్యాస్ ఈచ్ అట్రిబ్యూట్. ఓకే, this is about the data warehouse data. The next, transactional data. సో వాట్ ఈస్ ట్రాన్సాక్షనల్ డేటా? మనకు నార్మల్గా ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉంటాయి. ట్రాన్సాక్షన్ జరగడం మనకి ఏముంటాయి? ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు ట్రాన్సాక్షన్ ఐడి ఉంటుంది, యూటీఆర్ నెంబర్ ఉంటుంది, లైక్ యూటీఆర్ రిఫరెన్స్ నెంబర్ ఉంటుంది, యూపీఐ ఐడి ఉంటుంది. సో నార్మల్గా ఇప్పుడు మనం ఎటన్నా పోతున్నాం అనుకో, ఫ్లైట్ బుక్ చేసుకోవడం, ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవడము, నార్మల్గా యూపీఐ పేమెంట్ చేయడం. సో అక్కడ ఏముంటాయి? ట్రాన్సాక్షన్. ఇవన్నీ ట్రాన్సాక్షన్ అన్నమాట. ఇవన్నీ దేని కిందకి వస్తాయి? విల్ ఆల్ కమ్స్ అండర్ ట్రాన్సాక్షన్ డేటా. ఒక షాప్లోకి వెళ్ళి మనము ఒక ట్రాన్సాక్షన్ చేసినప్పుడు మన ట్రాన్సాక్షన్ ఒక డీటెయిల్స్ మొత్తం ఉంటాయి, లైక్ ట్రాన్సాక్షన్ ఐడి కానీ, యూపీఐ ఐడి కానీ, యూటీఆర్ రిఫరెన్స్ కానీ. సో దానివల్ల సో ఆ ప్యాటర్న్స్ని మ్యాచ్ చేసుకొని డేటా కూడా మైన్ అవుతుంది అనమాట. డేటా కూడా ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటాము. సో నెక్స్ట్ ఎక్స్ట్రాక్ట్ చేసుకొని ఈచ్ రికార్డ్ ఇస్ కాల్డ్ యాజ్ ఎ ట్రాన్సాక్షన్. లైక్ ఎట్లా అంటే ట్రాన్సాక్షన్స్ ఎలా అంటే సేల్స్, ఫ్లైట్ బుకింగ్ చేసుకున్నప్పుడు, నార్మల్ ఏమైనా వెబ్ పేజెస్లో లైక్ ఏమైనా చేసినప్పుడు. సో అలా. ఓకేనా? సో ట్రాన్సాక్షన్ ఐడి ఉంటుంది, లిస్ట్ ఆఫ్ అదర్ ఐటమ్స్. సో మీకు అర్థమయ్యే వేరే రాసేసేయండి. సో ఈ 3 టైప్స్ కాకుండా ఇంకే టైప్స్ ఆఫ్ డేటా అనేది మైన్ అవుతాయంటే సీక్వెన్స్ డేటా, డేటా స్ట్రీమ్స్, స్పేషియల్ డేటా. సో ఒక సీక్వెన్స్ డేటా అంటే లైక్ గ్రాఫికల్గా పోతూ ఉంటుంది కదా ఇట్లా మీదికి. ఓకే, లైక్ ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉంటుంది, డిక్రీజింగ్ ఆర్డర్లో ఉంటుంది. అదే లైక్ స్టాక్స్ అనమాట. నెక్స్ట్ హైపర్ టెక్స్ట్, మల్టీమీడియా అంటే లైక్ మనకు ఆడియో వీడియోస్ ఉంటాయి కదా. దెన్ నెక్స్ట్ వెబ్ డేటా, లైక్ డబ్ల్యూ డేటా. ఓకేనా? సో దీస్ ఆల్ కైండ్స్ ఆఫ్ డేటా కెన్ ఆల్సో బి మైన్. దెన్ నెక్స్ట్ డేటా మైనింగ్ ఫంక్షనాలిటీస్. ఇది ఒక టాపిక్. లైక్ డేటా మైనింగ్లో ఫంక్షనాలిటీస్, లైక్ డేటా అనేది ఎలా మైన్ అవుతుంది. ఓకేనా? ఫంక్షనాలిటీస్ ఆల్సో నథింగ్ బట్ టెక్నిక్స్ అనమాట. టెక్నిక్స్ అని కూడా అనొచ్చు. సో దెర్ ఆర్ 5 ఫంక్షనాలిటీస్ మెయిన్లీ. ఫస్ట్ వచ్చేసి కాన్సెప్ట్, క్లాస్, డిస్క్రిప్షన్. సో జస్ట్ మీరు అర్థం చేసుకొని రాసేసేయండి, కంటే టైం లెంత్ అవుతుంది, వీడియో లెంత్ అవుతుంది, మీకు టైం లేదు కదా. సో డేటా ఈజ్ ఆల్వేస్ అసోసియేటెడ్ విత్ క్లాస్ ఆర్ కాన్సెప్ట్స్. సో డేటా అనేది ఒక క్లాస్ ఆర్ కాన్సెప్ట్స్తో అసోసియేట్ నథింగ్ బట్ కంబైన్ అయి ఉంటుంది. ఓకేనా? సో ఇటువంటి కైండ్ ఆఫ్ డేటాని ఎలా మైన్ చేస్తామని అంటే దర్ ఆర్ 2 ways. ఒక డేటా క్యారెక్టరైజేషన్, ఒక డేటా డిస్క్రిమినేషన్. సో ఫస్ట్ డేటా క్యారెక్టరైజేషన్ ఈజ్ నథింగ్ బట్, సో క్యారెక్టరైజేషన్ అంటే ఏంటంటే ఒక సమ్మరీ, ఒక ఓవర్వ్యూ ఇవ్వడం. సపోజ్ ఎట్లా అంటే ఒక పారాగ్రాఫ్ చదివినాం కదా, ఆ పారాగ్రాఫ్ మొత్తంని సింపుల్ వేస్లో చెప్పడం. సో ఒక డేటాని ఒక సెట్ ఆఫ్ డేటా ఉంది కదా, సో ఆ సెట్ ఆఫ్ డేటా గురించి సమ్మరీ ఇవ్వడం. సమ్మరీ ఈజ్ నథింగ్ బట్ దాని గురించి ఇవ్వడం, దాని గురించి డిస్క్రిప్షన్ ఇవ్వడం. సో ఇది ఏ టైప్ ఆఫ్ డేటా, ఇవి ఎక్కడ యూజ్ అవుతుంది, సో ఏ యూజర్స్ దీన్ని తీసుకోగలుగుతారు అనేది డేటా క్యారెక్టరైజేషన్. ఓకే, ఇది సెంటెన్స్ రాసుకోండి. దెన్ నెక్స్ట్ డేటా డిస్క్రిమినేషన్. సో ఇట్ కంపేర్స్ ఆన్ ద కామన్ ఫీచర్స్ ఆఫ్ ద క్లాసెస్ అనమాట. సో ఒక 2 సెట్స్ ఆఫ్ డేటా ఉందనుకో, ఆ 2 సెట్స్ ఆఫ్ డేటా మధ్యలో మనకు ఇక్కడ కంపారిజన్ జరుగుతుంది. నథింగ్ బట్ లైక్ సిమిలారిటీస్ ఏంటి, డిసిమిలారిటీస్ ఏంటి. ఓకేనా? సో దిస్ ఇస్ అబౌట్ ద డేటా డిస్క్రిమినేషన్. దెన్ నెక్స్ట్ ఇది అవుట్పుట్ ఏంటంటే బార్ చార్ట్స్, కర్వ్స్ వస్తాయి. బార్ చార్ట్స్ ఇస్ నథింగ్ బట్ లైక్ ఇంక్రీజింగ్ ఆర్డర్ అన్న, డిక్రీజింగ్ ఆర్డర్ అన్న, స్టాక్స్ అని కూడా ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. దెన్ నెక్స్ట్ సెకండ్ ఫంక్షనాలిటీ ఏంటంటే మైనింగ్ ఫ్రీక్వెంట్ ప్యాటర్న్స్ అండ్ అసోసియేషన్స్ అండ్ కొరిలేషన్స్. మీకు మొత్తం 5 యూనిట్స్లో ఏవి రిపీట్ అయితే ఉంటాయంటే ఫ్రీక్వెంట్ ప్యాటర్న్స్. సో ఫ్రీక్వెంట్ ప్యాటర్న్స్ అండ్ ఇంట్రెస్టింగ్ ప్యాటర్న్స్. ఫ్రీక్వెంట్ ప్యాటర్న్స్ ఇస్ నథింగ్ బట్ ఒక సెట్ ఆఫ్ డేటాలో కామన్గా కనిపిస్తుంది కదా, లైక్ ఒక డేటా కామన్గా ఉంటుంది. సో అంటే ఫ్రీక్వెంట్గా యూజ్ అవుతూ ఉంటుంది డేటా. సో దాన్ని ఫ్రీక్వెంట్ ప్యాటర్న్స్ అంటాం. ఓకేనా? ఇప్పుడు మనము ఫ్రీక్వెంట్గా బై చేస్తాం చూసినామా, అంటే ఎక్కువ సార్లు కొనుక్కుంటాము. సో ఇప్పుడు మనకు నార్మల్గా డైలీ చూసుకున్నట్టయితే ఒక మిల్క్ ప్యాకెట్ అవసరం అండ్ బ్రెడ్ అవసరం. సో ఈ 2 టుగెదర్గా కంబైన్గా బై చేసుకుంటూ ఉంటాము. సో ఇక్కడ ఫ్రీక్వెంట్గా వచ్చే డేటా ఐటమ్ ఏంటిది? మిల్క్ అండ్ బ్రెడ్. సో డైలీ యూసేజ్ కాబట్టి మిల్క్ అండ్ బ్రెడ్ అనేది ఫ్రీక్వెంట్గా పోతూ ఉంది. సో ఇటువంటి కైండ్స్ ఆఫ్ డేటాని మైన్ చేయడమే ఫ్రీక్వెంట్ ప్యాటర్న్స్ ఆఫ్ డేటా మైనింగ్. ఓకేనా?
సో ఇక్కడ ఫ్రీక్వెంట్ ప్యాటర్న్స్ ఇస్ నథింగ్ బట్ థింగ్స్ విచ్ ఆర్ ఫౌండ్ మోస్ట్ కామన్లీ ఇన్ డాటా. ఒక డాటాలో ఏ డాటా అయితే మోస్ట్ కామన్గా కనిపిస్తుందో దాన్ని ఫ్రీక్వెంట్ ప్యాటర్న్స్ అంటారు. ఓకే, దేర్ ఆర్ యూజువల్లీ 3 టైప్స్ ఉంటాయి. లైక్ ఫ్రీక్వెంట్ ఐటమ్ సెట్స్, నేను చెప్పాను అమెరికన్ బ్రీడ్. నెక్స్ట్ ఫ్రీక్వెంట్ సబ్ సీక్వెన్స్, అంటే ఇవి టుగెదర్గా తీసుకుంటున్నాం అనేది, బై చేసుకుంటున్నాం అనేది. నెక్స్ట్ ఫ్రీక్వెంట్ సబ్ స్ట్రక్చర్. ఓకేనా, దిస్ ఈజ్ అబౌట్ ద ఫ్రీక్వెంట్ ప్యాటర్న్స్. నెక్స్ట్ అసోసియేషన్. సో అసోసియేషన్ అనాలిసిస్ నథింగ్ బట్ రిలేషన్షిప్ అనమాట. నేను చెప్పిన అమెరికన్ బ్రెడ్ అనేది టుగెదర్గా కంబైన్గా బై చేస్తున్నాం అనేది. సో ఇక్కడ అమెరికన్ బ్రెడ్ ఒకటి, చికెన్ మసాలా. సో చికెన్ వండుకునేప్పుడు మనం చికెన్ మసాలా తీసుకుంటాము. సో మీకు ఇలా అర్థమైన వేరే రాసేసేయండి. ఎగ్జాంపుల్ కూడా తీసుకోండి. సో మనము ఒకవేళ చికెన్ షాప్కి వెళ్ళినప్పుడు చికెన్ తీసుకున్నప్పుడు, ఒక కేజీ చికెన్ తీసుకున్నప్పుడు ఒక మసాలా ప్యాకెట్ తీసుకుంటాము, అండ్ కొత్తిమీర తీసుకుంటాం, లైక్ కొరియండర్ లీవ్స్ అనమాట. సో అలా అసోసియేషన్ రిలేషన్షిప్ చెప్తూ ఉంటుంది. ఒక టూ టైప్స్ ఆఫ్ డాటా మధ్యలో రిలేషన్షిప్ చెప్తుంది. సో దట్ ఈస్ నథింగ్ బట్ అసోసియేషన్ అనాలిసిస్. ఇట్ ఈస్ ఎ వే ఆఫ్ ఐడెంటిఫైయింగ్ ద రిలేషన్ బిట్వీన్ వేరియస్ ఐటమ్స్. ద నెక్స్ట్ అనలైజింగ్ ద డాటా సో దట్ స్టేటస్ అండ్ రిలేషన్షిప్ విల్ బి నోన్. సో ఇట్ ఈస్ యూజ్డ్ టు డిటర్మైన్ ద సేల్స్ ఆఫ్ ఐటమ్స్, లైక్ ఎట్లా సేల్ అవుతుంది అనేది. ఓకే, ఇక్కడ మీరు తెలుగులో సెంటెన్స్ రాసుకున్నా మీరు దాని గురించి వరి కాకండి, ఇవి రాయాలండి. ఒకవేళ మీకు రాసుకోవాలనుకుంటే రాసుకోండి, సింపుల్గా అర్థం కానీ. దెన్ నెక్స్ట్ కరిలేషన్ అనాలిసిస్. ఇది ఒక టెక్నిక్ అనమాట, దీనికి ఫార్ములా ఉంటుంది, దీని నెక్స్ట్ కాన్సెప్ట్లో ఉంటుంది. సో ఇట్ ఈస్ అ మ్యాథమెటికల్ టెక్నిక్. ఇట్ షోస్ హౌ స్ట్రాంగ్లీ పేర్ ఆఫ్ ఆట్రిబ్యూట్స్ ఆర్ రిలేటెడ్ టుగెదర్. సో ఇది ఏంటంటే స్ట్రాంగ్గా, లైక్ ఎక్కువగా, ఇప్పుడు మిల్క్ అండ్ బ్రెడ్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం కదా, ఇది ఫ్రీక్వెంట్గా రోజు జరుగుతూ ఉంది. సో మిల్క్ తీసుకున్న ప్రతిసారి బ్రెడ్ తీసుకుంటున్నాం, అంటే అంత స్ట్రాంగ్ రిలేషన్ ఉంది వాటి మధ్యలో, స్ట్రాంగ్ రిలేషన్ ఉంది. సో అటువంటితో determining the strong relation between two sets of data or 2 or more sets of data will be analyzed by the correlation analysis. Okay, don't mind for the pronunciation. The next example is going to that rich people will have rich money. So ఇక్కడ 2 attributes అనమాట, రిచ్ పీపుల్ ఒకటి, రిచ్ మనీ ఒకటి. సో రిచ్ పీపుల్ విల్ హ్యావ్ రిచ్ మనీ, రిచ్ పీపుల్కి రిచ్ మనీ ఉంటుంది, మోర్ మనీ ఉంటుంది. ఓకేనా, సో నెక్స్ట్ వైల్ వీఆర్ బయింగ్ ద మిల్క్ ప్యాకెట్స్ వీఆర్ ఆల్సో బై ద బ్రెడ్స్. సో అలా రిలేషన్ అనమాట. This is about the correlation analysis and association analysis. The next is the DART, okay, classification and regression for predictive analysis. So మీరు ఇక్కడ కన్ఫ్యూజ్ కాకండి, లైక్ డాటా మైనింగ్ ఫంక్షనాలిటీస్లో 5 టైప్స్ ఉన్నాయి, అలా 2 టైప్స్ అయిపోయినాయి. దెన్ నెక్స్ట్ ఇది క్లాసిఫికేషన్ అండ్ రిగ్రెషన్ ఫర్ ప్రెడిక్టివ్ అనాలిసిస్. సో ఇక్కడ ఏంటంటే క్లాసిఫికేషన్ అంటే ఏంటి, రిగ్రెషన్ అని అంటే. సో క్లాసిఫికేషన్ అని అంటే బేస్డ్ ఆన్ టైప్స్ ఆఫ్ డేటా అనమాట. అంటే మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా ఉంటుంది కదా, ఆ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటాలో ఏ సిమిలర్ డేటా ఉంటే వాటిని ఒక సైడ్ క్లస్టర్ చేయడం, ఒక సైడ్ గ్రూప్ చేయడం, నెక్స్ట్ సిమిలర్ లేని ఐటమ్స్ని ఇంకో గ్రూప్ చేయడం, అర్థమైందా? సో బేస్డ్ ఆన్ టైప్స్ ఆఫ్ డేటా యొక్క టైప్ని బట్టి వాటిని క్లాసిఫై చేస్తాం అనమాట. సో దానికి ఏం యూజ్ చేస్తామో డెసిషన్ యూజ్ ఫర్ క్లాసిఫికేషన్. దెన్ నెక్స్ట్ రిగ్రెషన్. సో రిగ్రెషన్ ఎందుకనంటే లైక్ ప్రిడిక్ట్ చేయడం, మిస్సింగ్ డేటా ఉంటుంది కదా, మిస్సింగ్ డేటాని ప్రిడిక్ట్ చేయడం. సపోజ్ మనకు 1 2 3 4 6 ఉన్నది, లైక్ ఇట్లా చెప్పాలి, 1 2 3 4 6 ఉంది కదా, 5th నెంబర్ అంటే 5 డిజిట్ అనేది మిస్ అయింది. సో ఇట్లాంటి డిజిట్స్ని, ఇట్లాంటి మిస్సింగ్ డేటాని ప్రెడిక్ట్ చేసేది రిగ్రెషన్. ఓకే, యాక్చువల్లీ ఇట్ ఈస్ యూస్ టు ప్రెడిక్ట్ ద మిస్సింగ్ డేటా. మీకు ఇక్కడ మీ సెంటెన్స్ కూడా చదువుకొని మీరు రాసేసుకోండి, నేను ఓన్లీ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఓకే, దెన్ నెక్స్ట్ క్లస్టర్ అనాలిసిస్, 4th one in the data mining functionalities. So cluster analysis is nothing but same గ్రూపింగ్ అనమాట. క్లస్టర్ అంటే ఏంటి, గ్రూపింగ్. క్లస్టరింగ్ ఇస్ నథింగ్ బట్ గ్రూపింగ్. సో సిమిలర్ కైండ్ ఆఫ్ డేటా ఉంటుంది కదా, మనకి ఇప్పుడే చెప్పాము టైప్స్ ఆఫ్ డేటా అని, సిమిలర్ టైప్స్ ఆఫ్ డేటాని మొత్తం గ్రూప్ చేయడము. సో అలా ఇదొక క్లస్టర్ 1, క్లస్టర్ 2, క్లస్టర్ 3. ఓకే, దీంట్లో ఉన్న డేటా మొత్తం సేమ్ ఉంటుంది, దీంట్లో ఉన్న డేటా మొత్తం సేమ్ ఉంటుంది, దీంట్లో ఉన్న డేటా మొత్తం సేమ్ ఉంటుంది. సో దట్ ఈస్ నథింగ్ బట్ క్లస్టరింగ్ అనాలిసిస్ ఈస్ నథింగ్ బట్ సో అనలైజింగ్ ద సిమిలర్ కైండ్స్ ఆఫ్ డేటా అండ్ గ్రూపింగ్ దెమ్ టుగెదర్ ఇన్ క్లస్టర్స్, ఇన్ క్లస్టర్ వైజ్. ఓకే, అండ్ క్లస్టర్ అనాలిసిస్. నెక్స్ట్ అవుట్లేయర్ అనాలిసిస్. సో అవుట్లేయర్ అనాలిసిస్ ఏంటంటే నార్మల్ ఒక సెట్ ఆఫ్ డేటా ఉందనుకో, సెట్స్ ఆఫ్ డేటాలో కొన్ని ఐటమ్స్ ఉంటాయి, అలాగే ఐటమ్స్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి కదా. సో అన్ని ఆబ్జెక్ట్స్లో ఏదైనా కొన్ని ఎలిమెంట్స్ ఆర్ ఆబ్జెక్ట్స్ అనేవి వాటి బిహేవియర్ని ఓబే చేయవు. లైక్ ఇట్లా ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటి, ఇది 1 3 5 7 2 9 కదా. సో దీంట్లో ఉన్నాయి మొత్తం ఏంటి, సో 1 3 5 7 9 అనేది ఆడ్ నెంబర్స్ అండ్ 2 అనేది ఈవెన్ నెంబర్. సో వీటి బిహేవియర్ అంటే ఏంటిది, ఇవి ఆడ్ నెంబర్స్ బట్ ఇది ఒక్కటే ఈవెన్ నెంబర్. సో ఇది అవుట్లేయర్. మీకు ఇక్కడ నేమ్లోనే ఉంది అవుట్లేయర్ అనేది. అవుట్లేయర్ నథింగ్ బట్ ఎక్స్టర్నల్. ఓకేనా, ఒక సిమిలర్ డేటాలో ఇంకొక లైక్ బయట నుంచి ఇంకొక ఎక్స్టర్నల్ డేటా వచ్చి యాడ్ అవ్వడం, లైక్ దాని ప్రజెంట్ అది ఉండిపోవడం, దాన్ని అవుట్లేయర్ అంటారు. సో దాన్ని అనలైజ్ చేస్తాం, ఇట్లా అనలైజ్ చేస్తాము అని అంటే బై యూజింగ్ ద అవుట్లేయర్ అనాలిసిస్. ఓకే, జనరల్లీ డేటా ఐటమ్స్ విల్ హ్యావ్ సమ్ బిహేవియర్. నార్మల్గా డేటా ఐటమ్స్కి ఒక బిహేవియర్ ఉంటుంది. సో సమ్ ఆఫ్ ద డేటా ఐటమ్స్, సో దాంట్లో
ఆ డేటా ఐటమ్స్లో కొన్ని ఐటమ్స్ సమ్ ఆఫ్ ద డేటా ఐటమ్స్ ఓంట్ ఫాలో ద బిహేవియర్. సో ఆ బిహేవియర్ని ఫాలో కావు. సో ఎగ్జాంపుల్ ఏంటంటే ఇక్కడ 1357 అనేది ఆడ్ నెంబర్స్, బట్ 2 అనేది ఈవెన్ నెంబర్. సో దీన్ని మనం టీచ్ చేస్తాం అనమాట, దాన్ని అవుట్లైయర్ అనాలిసిస్. దెన్ నెక్స్ట్ ఇప్పుడు ఇది అయిపోయింది. ఏమైపోయింది? డేటా మైనింగ్ ఫంక్షనాలిటీస్ అయిపోయింది. ది నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఇంట్రెస్టింగ్ ఆఫ్ ద ప్యాటర్న్స్. మీకు ఆల్రెడీ చెప్పిన ఇంట్రెస్టింగ్నెస్ ఆఫ్ ప్యాటర్న్స్ అని అంటే, సో ఎక్కువ ఎలా యూజ్ లార్జ్ సెట్స్ ఆఫ్ డేటా ఉంటుంది, ఒక చాలా సెట్స్ ఆఫ్ డేటా ఉంటుంది. సో మనకి ఎవ్రీడే లైక్ మిలియన్స్ ఆఫ్ డేటా అనేది మైనింగ్ అవుతూ ఉంటుంది. సో దాంట్లోకి వెళ్ళి అసలు మనకు యాక్చువల్గా ఇంట్రెస్టింగ్ యాక్చువల్గా యూజ్ అయిన డేటా ఏంటిది, మనకు రిక్వైర్డ్ డేటా కావాలి, యూస్ఫుల్ డేటా. సో ఆ యూస్ఫుల్ డేటా ఎంత ఇంట్రెస్టింగ్ ఉంది, ఓకేనా? సో దట్ ఈస్ నాన్ యాజ్ ద ఇంట్రెస్టింగ్నెస్ ఆఫ్ ఏ ప్యాటర్న్స్. Patterns is nothing but data patterns. Okay. So in data mining system, even every day millions of data patterns are generated. Among them, how many are really interesting? So ప్రతిరోజు millions of data patterns అనేవి జనరేట్ అవుతూ ఉంటాయి. సో వాటిలో అసలు రియల్ ఇంట్రెస్టింగ్, రియల్ యూస్ఫుల్ ఏంటివి? సో లైక్ ఆల్ ఆర్ నాట్ ఇంట్రెస్టింగ్. ప్రతి ఇంట్రెస్టింగ్ ఉండదు, సో అండ్ యూస్ఫుల్ కూడా ఉండదు. సో ఓన్లీ సమ్ విల్ బి యూస్ఫుల్ అండ్ నీడెడ్. సో నోయింగ్ దాట్, సో దాని గురించి తెలుసుకోవడమే ఇంట్రెస్టింగ్నెస్ ఆఫ్ ప్యాటర్న్స్. ఓకే, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా అనేది రోజు జనరేట్ అవుతూ ఉంటుంది. సో దాంట్లోకి వెళ్ళి ఓన్లీ సమ్ ఆఫ్ ద డేటా ఐటమ్స్ విల్ బి యూస్డ్. మనకు యూస్ఫుల్గా ఉంటుంది, కొన్ని ఐటమ్స్ మాత్రమే యూజ్ ఉంటుంది. సో ఏ ఐటమ్స్ ఎంత ఇంట్రెస్టింగ్ ఉందో తెలుసుకోవడమే ఇంట్రెస్టింగ్నెస్ ఆఫ్ ప్యాటర్న్స్. ఓకే, సపోజ్ ఒక షాపింగ్ మాల్ని విజిట్ అయినాము, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా ఉంటుంది. లైక్ క్లాతింగ్ ఉంటుంది, గేమింగ్ ఉంటుంది, గేమింగ్ సెక్షన్ ఉంటుంది. మనం ఒక మాల్కి పోయినాము, ఒక క్లాతింగ్ సెక్షన్ ఉంటుంది, గేమింగ్ సెక్షన్ ఉంటుంది, ఫుడింగ్ సెక్షన్ ఉంటుంది. సో దాంట్లో ఎక్కువ రోజు ఏది ఎంగేజ్ అవుతుంది, కస్టమర్స్ ఎక్కువ దేన్ని యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు నార్మల్గా పెద్ద పెద్ద రిచ్ కిడ్స్ పోయినప్పుడు లైక్ అన్ని కవర్ చేస్తారు. లైక్ ఫుడ్ తింటారు ఫస్ట్, ఫుడ్ నెక్స్ట్ గేమ్స్ ఆడతారు, దెన్ నెక్స్ట్ షాపింగ్ చేస్తారు. సో అలా ఎక్కువ యూజర్స్తో ఏది ఎంగేజ్ అవుతుంది దాన్నే ఎక్కువ ఇంట్రెస్టింగ్ ఉంటుంది దానికి. సో ఏది ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది దాన్ని నథింగ్ బట్ ఇంట్రెస్టింగ్నెస్ ఆఫ్ ప్యాటర్న్స్. ఓకే, సో దీనికి 3 క్వశ్చన్స్ వస్తాయి. ఏంటంటే వాట్ మేక్స్ ప్యాటర్న్స్ మోర్ ఇంట్రెస్టింగ్. సో ఇక్కడ ఆ ప్యాటర్న్స్ లైక్ డేటాని ఎక్కువ ఇంట్రెస్టింగ్ ఏం చేస్తాయి అని అంటే, లైక్ ప్యాటర్న్ ఈజ్ ఇంట్రెస్టింగ్ ఇఫ్ ఇట్ ఈస్ ఈజీలీ అండర్స్టాండబుల్ టు హ్యూమన్కి. లైక్ మనకి ఈజీగా అర్థమైతే అది ప్యాటర్న్ని మోర్ ఇంట్రెస్టింగ్ చేస్తుంది. దెన్ నెక్స్ట్ పొటెన్షియల్ యూజ్డ్, ఎక్కువ యూజ్ చేసేదాన్ని కూడా. దెన్ నెక్స్ట్ డేటా మైనింగ్ సిస్టమ్ జనరేట్ ఆల్ ఇంట్రెస్టింగ్ ప్యాటర్న్స్. సో డేటా మైనింగ్ సిస్టమ్ అనేది ప్రతి ఇంట్రెస్టింగ్ ప్యాటర్న్స్ని లైక్ జనరేట్ చేసేదని అంటే నో, లైక్ దానికి పాసిబుల్ కాదు కదా. ప్రతి మైనింగ్ని లైక్ ప్రతి ఇంట్రెస్టింగ్ ప్యాటర్న్స్ని చేయడం ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. నెక్స్ట్ డేటా మైనింగ్ సిస్టమ్ జనరేట్ ఓన్లీ ఇంట్రెస్టింగ్ ప్యాటర్న్స్. ఇక్కడేమో ఆల్ ఇంట్రెస్టింగ్ ప్యాటర్న్స్ని జనరేట్ చేస్తా అన్నది. దెన్ నెక్స్ట్ ఇక్కడ ఓన్లీ ఇంట్రెస్టింగ్ ప్యాటర్న్స్ని మాత్రమే జనరేట్ చేస్తానంటే యా ఇట్ విల్ బి గుడ్ అనమాట. ఒకవేళ మనకి ఇప్పుడు క్లమ్సీ డేటా అంటే మనకి యూస్ఫుల్ డేటా కాకుండా అన్యూస్ఫుల్ డేటా కూడా ఉంటుంది ఒక డేటా సెట్లో. సో ఇఫ్ ఓన్లీ యూస్ఫుల్ డేటాను మాత్రమే జనరేట్ చేసినాం అనుకో, అది మనకు చాలా ఈజీ అవుతుంది. లైక్ టైం అనేది సేఫ్ అవుతుంది అండ్ మనకు లైక్ ఎఫర్ట్స్ పెడతాం కదా, లైక్ మనకి డేటా కావాలి, ఎక్కడైనా చూసుకొని పోవాలి, లైక్ ఓకేనా. సో ఇట్ విల్ బి గుడ్ ఇఫ్ ఇట్ ఓన్లీ జనరేట్స్ ఇంట్రెస్టింగ్ ప్యాటర్న్స్. సో దిస్ ఇస్ అబౌట్ ద ఇంట్రెస్టింగ్నెస్ ప్యాటర్న్స్. So the next classification of data mining systems. So data mining systems classification. So classification అంటే ఏంటి అని అంటే లైక్ డివైడింగ్ అనమాట. సో మనకు లార్జ్ సెట్ ఆఫ్ డేటా ఉందనుకో, దాంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా ఉంటుంది. ఓకేనా. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా, కొన్ని సిమిలర్ డేటా ఉంటుంది, కొన్ని అన్సిమిలర్ డేటా ఉంటుంది. సో సిమిలర్ డేటాను మొత్తం ఒక దగ్గర క్లాసిఫై చేయడం, ఇంకో నెక్స్ట్ డిఫరెంట్ డేటా ఐటమ్స్ మొత్తం ఒక దగ్గర గ్రూప్ చేయడం. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ క్లాసిఫికేషన్ ఆఫ్ డేటా మైనింగ్ సిస్టమ్స్ అనమాట. సో ఫస్ట్ ఏం రాయాలంటే అసలు క్లాసిఫికేషన్ అంటే ఏంటి, సో వై క్లాసిఫికేషన్ ఈస్ నీడెడ్. సో సపోజ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాము, ఒక షాపింగ్ మాల్కి పోయినప్పుడు ఫస్ట్ క్లాతింగ్ సెక్షన్ తీసుకున్నాం. క్లాతింగ్ సెక్షన్లో ట్రెడిషనల్ వేర్ ఉంటుంది, వెస్ట్రన్ వేర్ ఉంటుంది, రెగ్యులర్ వేర్ ఉంటుంది, జనరల్ వేర్ ఉంటుంది, రైట్. సో ఇవన్నీ ఒక దగ్గర మిక్స్ అయి ఉన్నాయి అనుకో, మిక్స్ అయి ఉంటే మనకి ఇప్పుడు ఒక పర్సన్ వెళ్ళి షాపింగ్ చేసినప్పుడు మనకి ట్రెడిషనల్ వేర్ కావాలంటే మిక్స్ ఉందనుకో, అన్ని మిక్స్ చేసి ఉంటే వాటి వల్ల ట్రెడిషనల్ వేర్ ఏదో ఐడెంటిఫై చేయడం కష్టమవుతుంది. ఒకవేళ ఇఫ్ ట్రెడిషనల్ వేర్, వెస్టర్న్ వేర్ ఇవన్నీ సపరేట్ సెక్షన్స్లో ఉన్నాయనుకో, డైరెక్ట్ సెక్షన్ లైక్ ట్రెడిషనల్ వేర్ సెక్షన్ దగ్గరికి వెళ్ళేసి మనకు కావాల్సిన ట్రెడిషనల్ వేర్ డ్రెస్సెస్ని తీసుకుంటాడు. సో దాన్ని ఎందుకు క్లాసిఫికేషన్ ఎందుకు అవసరం అని అంటే, ఎందుకు అవసరం ఈ ఎగ్జాంపుల్ తీసుకొని మీరు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకే. దెన్ నెక్స్ట్ ఇక్కడ మీకు ఇఫ్ నువ్వు ట్రెడిషనల్ అనుకుంది కదా, ఇది తెలుగులో మనకు అర్థం కానీ రాసిన, ఇఫ్ మీకు రావాలనుకుంటే రాసేసుకోండి. ఓకే. దెన్ నెక్స్ట్ ఎలా క్లాసిఫై అవుతాయి అంటే
ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ సమ్ క్రైటీరియా అనమాట. సో ఒకటి క్లాసిఫికేషన్ బేస్డ్ ఆన్ డేటా మైనింగ్ లైక్ డేటాబేస్. సో ఒక డేటాబేస్ ఎటువంటి కైండ్ ఆఫ్ డేటాబేస్, మనకు చాలా కైండ్ ఆఫ్ డేటాబేస్ ఉంటుంది. సో ఫస్ట్ రిలేషన్ డేటాబేస్లో మనకు ఓన్లీ డేటా అనేది టేబుల్స్లో లైక్ రోస్ అండ్ కాలమ్స్ స్టోర్ అవుతుంది. సో అట్లాంటి టేబుల్స్లో స్టోర్ అయ్యే లైక్ ఏది ఎలిజిబిలిటీ ఉంటే దాన్ని మాత్రమే స్టోర్ చేస్తాము. సో అట్లాంటి కైండ్ ఆఫ్ డేటాబేస్ నుంచి డేటా లైక్ రిట్రీవ్ చేసుకోవడం, దాన్ని క్లాసిఫికేషన్ చేయడం. సో క్లాసిఫికేషన్ బేస్డ్ ఆన్ మైనింగ్ డేటాబేస్ ఏంటి అని అంటే రిలేషనల్, ట్రాన్సాక్షనల్, ఆబ్జెక్ట్, నెక్స్ట్ డేటా వేరోస్. నెక్స్ట్ క్లాసిఫికేషన్ బేస్డ్ ఆన్ టైప్ ఆఫ్ నాలెడ్జ్ మిక్స్డ్. సో టైప్ ఆఫ్ నాలెడ్జ్ అని అంటే మనం డిఫరెంట్ నాలెడ్జ్ ఇస్ నథింగ్ బట్ టెక్నిక్స్ అనమాట. ఎటువంటి టెక్నిక్స్ యూజ్ చేస్తాము. సో అసోసియేషన్ అనాలిసిస్, కొరిలేషన్ అనాలిసిస్. మనకు అసోసియేషన్ అంటే ఏంటి లైక్ రిలేషన్ బిట్వీన్ టూ ఐటమ్స్ అనమాట. కొరిలేషన్ అనాలిసిస్ అంటే ఒక టూ ఐటమ్స్ ఎంత స్ట్రాంగ్గా రిలేషన్ అయిందంటే ఎక్కువ ఫ్రీక్వెంట్గా ఏది కొంటున్నాము, లైక్ ఎక్కువ ఫ్రీక్వెంట్గా ఏది యూజ్ అవుతుంది అనేది. నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఇప్పుడు అయిపోయినా బేస్డ్ ఆన్ టైప్ ఆఫ్ డేటా బట్టి మనము డేటాని క్లాసిఫై చేస్తూ ఉంటాం. ప్రిడిక్షన్ అంటే లైక్ మిస్సింగ్ డేటాని ప్రిడిక్ట్ చేయడం. ఓకే, నెక్స్ట్ అవుట్లైర్ అనాలిసిస్, సంబంధం డేటా. నెక్స్ట్ ఎవల్యూషన్ అనాలిసిస్. సో దిస్ ఇస్ అబౌట్ దిస్. దెన్ నెక్స్ట్ క్లాసిఫికేషన్ బేస్డ్ ఆన్ కైండ్స్ ఆఫ్ టెక్నిక్స్ యూజ్. ఎటువంటి టెక్నిక్స్ యూజ్ చేసి మనము డేటాని మైన్ చేస్తాం అని అంటే లైక్ డేటా వేరోస్ కానీ, స్టాటిస్టికల్ కానీ, మిషన్ లెర్నింగ్, ఎంఎల్ అంటే మిషన్ లెర్నింగ్, నెక్స్ట్ న్యూరల్ నెట్వర్క్స్ కానీ, ప్లాట్ఫామ్ రికగ్నిషన్స్ కానీ. ఓకే, దెన్ నెక్స్ట్ క్లాసిఫికేషన్ బేస్డ్ ఆన్ అప్లికేషన్స్ అడాప్ట్. ఎటువంటి అప్లికేషన్స్ అడాప్ట్ అయినాయి లైక్ స్టాక్ మార్కెట్సా, ఈమెయిల్సా, డిఎన్ఏనా, టెలికమ్యూనికేషన్సా, ఫైనాన్సా. ఓకే, స్టాక్ మార్కెట్స్ అని అంటే లైక్ గ్రాఫికల్ స్ట్రక్చర్స్ ఉంటాయి కదా, ఒకటి ఇంక్రీజింగ్ ఆర్డర్లో, డిక్రీజింగ్ ఆర్డర్లో ఉంటుంది. సో నెక్స్ట్ ఈమెయిల్ అంటే మన టెక్స్ట్ అనమాట. ఓకే, సో జనరల్ క్లాసిఫికేషన్ చూద్దాము. లైక్ డేటా మైనింగ్, విజువలైజేషన్ ఒకటి, అదర్ డిసిప్లిన్స్, ఇన్ఫర్మేషన్ సైన్స్, డేటాబేస్ టెక్నాలజీ, స్టాటిస్టిక్స్ అంటే మనకు తెలుసు, డేటాబేస్ టెక్నాలజీ కూడా తెలుసు, లైక్ రిలేషనల్, ట్రాన్సాక్షనల్ అవన్నీ. నెక్స్ట్ విజువలైజేషన్ అంటే లైక్ మనం ఎట్లా రిప్రజెంట్ చేస్తాం ఒక డేటాని ఎట్లా రిప్రజెంట్ చేస్తాము, గ్రాఫికల్ అయినా, స్టాటిస్టికల్ అయినా. ఓకే, నెక్స్ట్ అదర్ డిసిప్లిన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్. సో దిస్ ఈజ్ అబౌట్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ డేటా మైనింగ్ సిస్టమ్స్. సో క్లాసిఫికేషన్ ఆఫ్ డేటా మైనింగ్ సిస్టమ్స్ అంటే ఏంటిదని అంటే లైక్ డేటా అనేది ఎట్లా మైన్ అవుతుంది, ఎటువంటి కైండ్ ఆఫ్ డేటాతోని టైప్స్ ఆఫ్ డేటాని ఎట్లా క్లాసిఫై చేస్తున్నాము అనేది. ఓకేనా, అలా మనకు ఫోర్ టైప్స్ ఆఫ్ క్రైటీరియా ఉంటుంది. ఆ క్రైటీరియా నెక్స్ట్ జనరల్గా రాసేసేయండి. నెక్స్ట్ డేటా మైనింగ్ టాస్క్ ప్రిమిటివ్స్. ఇది ఇంపార్టెంట్. డేటా మైనింగ్ టాస్క్ ప్రిమిటివ్స్ అని అంటే లైక్ కొన్ని టాస్క్స్ ఉంటాయి అన్నమాట. లైక్ డేటా మైనింగ్ టాస్క్ ఈజ్ నథింగ్ బట్ డేటా క్వైరింగ్ అనమాట. సో మనకు డేటాని మనం కలెక్ట్ చేసేటప్పుడు లైక్ ఎక్స్ట్రాక్ట్ చేసేటప్పుడు క్వైరింగ్ చేస్తాము. ఓకేనా, డేటా వేరేస్లో డేటా స్టోర్ అయ్యింది అనుకో, ఆ డేటా వేరేస్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా ఉంటుంది. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటాని మనకు యూస్ఫుల్ డేటాని తీసుకోవాలి. సో యూస్ఫుల్ డేటాని తీసుకోవాలంటే ఫస్ట్ మనం క్వైరింగ్ ఈజ్ నథింగ్ బట్ సర్చింగ్ అనమాట. సో మనకి యూస్ఫుల్ డేటా అని సెర్చ్ చేస్తాము. సెర్చ్ చేసినాక ఆ సర్చింగ్ ఎట్లా చేస్తాము, సో ఎలా సర్చింగ్ చేస్తాము అనేది డేటా మైనింగ్ టాస్క్ ప్రిమిటివ్స్ అనమాట. సో డేటా మైనింగ్ టాస్క్ ఈజ్ రిప్రజెంటెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డేటా మైనింగ్ క్వైరీ. డేటా మైనింగ్ queries is defined in terms of data mining task primitives. In చెప్పిందే. నెక్స్ట్ ఇట్ విల్ అలౌ అస్ యూజర్ టు ఇంటరాక్ట్ విత్ కమ్యూనికేషన్ విత్ డేటా మైనింగ్ సిస్టమ్ అని చెప్పినా కదా. సో ఒక యూజర్ అనేటప్పుడు మనకి కావాల్సిన డేటాని లైక్ ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలని అంటే మనకి కమ్యూనికేషన్ ఉండాలి. దేనికి డేటాబేస్లో స్టోర్ అవుతుంది కదా, డేటాబేస్కి యూజర్కి కమ్యూనికేషన్ ఉండాలి. సో అది ఏది ఎనేబుల్ చేస్తుంది అని అంటే డేటా మైనింగ్ టాస్క్ ప్రిమిటివ్స్ అనేది మన యూజర్ని అలౌ చేస్తుంది. సో దాని నెక్స్ట్ 5 ఉంటాయి వచ్చేసి. ఫస్ట్ సెట్ ఆఫ్ టాస్క్ రిలవెంట్ డేటా టు బి మైన్డ్. సో సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్. సో ఇక్కడ డేటా సెట్ ఆఫ్ టాస్క్ లైక్ ఎటువంటి టాస్క్స్ యూజ్ చేస్తాము. సో డేటాని మైండ్ చేయడానికి ఎటువంటి టాస్క్ని యూజ్ చేస్తాం. సెట్ ఆఫ్ టాస్క్ రిలవెంట్ డేటా టు బి మైండ్. సమ్ టాస్క్స్ దట్ వుడ్ బి మైండ్ ఫర్ యూజ్ఫుల్ యూజర్ రిలేటెడ్ డేటా. నేను చెప్పిన యూజర్కి కావాల్సిన డేటా మాత్రమే మైండ్ చేయాలి అని. దెన్ నెక్స్ట్ స్పెసిఫైస్ ద కైండ్ ఆఫ్ నాలెడ్జ్ టు బి మైండ్. సో ఎటువంటి కైండ్ ఆఫ్ నాలెడ్జ్. సో ఇక్కడ నాలెడ్జ్ ఇస్ నథింగ్ బట్ టెక్నిక్ అనమాట. సో ఎటువంటి టెక్నిక్స్ యూజ్ చేసి మనం డేటాను మైండ్ చేయాలి. సో లైక్ అనలైజేషన్, ఫ్రీక్వెంట్ లైక్ ఇన్వెస్టింగ్ ప్యాటర్న్స్. నెక్స్ట్ అనలైజేషన్ is nothing but ఇక్కడ అసోసియేషన్ అనాలిసిస్, కొరిలేషన్ అనాలిసిస్ అవన్నీ. ఓకే, దెన్ నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ నాలెడ్జ్ నథింగ్ బట్ పాస్ట్ నాలెడ్జ్, ప్రీవియస్ నాలెడ్జ్ ఉండాలి. మనము ఒక డేటా మైన్ చేసినప్పుడు ప్రీవియస్ నాలెడ్జ్ ఉంటుంది కదా, లైక్ ఇంతకుముందు నాలెడ్జ్ ఉంటుంది. లైక్ ఎలా అంటే ఈ డేటా అనేది యూజ్ ఉండే, సో ఇప్పుడు ఈ డేటాని యూజ్ చేసినాం అనుకో, బయటికి ఎక్స్ట్రాక్ట్ చేసినాం అనుకో, ఎక్కువ యూజర్స్కి యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ప్రీవియస్ నాలెడ్జ్ అనమాట. సో ప్రీవియస్ అనలైజేషన్ ఆఫ్ డేటా ప్యాటర్న్స్ హెల్ప్ఫుల్ ఇన్ డిస్కవరింగ్ ద ఇంట్రెస్టింగ్నెస్ ప్యాటర్న్స్ ఆఫ్ ద డేటా. నెక్స్ట్ ఇంట్రెస్టింగ్నెస్ మెజర్స్ అబౌట్ ద థ్రెషోల్డ్స్. ఎంత అవసరం లేదు, జస్ట్ ఒక ఇంట్రెస్టింగ్నెస్ అని రాసుకోండి. లైక్ ఎంత
హౌ మచ్ ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ ద పర్సన్. ఒక పర్సన్కి డేటా అనేది ఎంత యూస్ఫుల్ అవుతుంది దాన్ని బట్టి మనము డేటాను మైన్ చేస్తాము. దెన్ నెక్స్ట్ ద ఎక్స్పెక్టెడ్ రిప్రజెంటేషన్ అండ్ విజువలైజేషన్ అని అంటే లైక్ ఎలా రిప్రజెంట్ చేస్తున్నాం, అది గ్రాఫికల్ గా, చార్ట్స్ గా, ప్యాటర్న్స్ గా, టేబుల్స్ గా, స్టాటిస్టికల్ గా. ఓకేనా. సో దిస్ ఇస్ అబౌట్ ద డేటా మైనింగ్ టాస్క్ ప్రిమిటివ్స్ అనమాట. డేటా మైనింగ్ టాస్క్ ప్రిమిటివ్స్ ఇస్ నథింగ్ బట్ ఒక డేటా వేర్హౌస్లో డేటాబేస్లో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డేటా స్టోర్ అయి ఉంటుంది. దాంట్లోకి వెళ్ళి మనం సెర్చ్ చేసి యూస్ఫుల్ డేటాను మాత్రమే లైక్ ఎక్స్ట్రాక్ట్ చేయాలి. సో ఎలా ఎక్స్ట్రాక్ట్ చేస్తామనంటే యూజింగ్ సమ్ టెక్నిక్స్ అనమాట. ఒక సెట్ ఆఫ్ టాస్క్ లైక్ ఎటువంటి టాస్క్ యూజ్ చేయాలి. దెన్ నెక్స్ట్ స్పెసిఫైజ్ ద కైండ్ ఆఫ్ నాలెడ్జ్, ఎటువంటి కైండ్ ఆఫ్ నాలెడ్జ్, ఎటువంటి కైండ్ ఆఫ్ టెక్నిక్స్, లైక్ ఎటువంటి కైండ్ ఆఫ్ నాలెడ్జ్ అని అంటే ఎటువంటి అనలైజేషన్ చేస్తాం అనమాట. దెన్ నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ నాలెడ్జ్, మనకు ప్రీవియస్ నాలెడ్జ్ ఉండాలి. లైక్ అబౌట్ ద డేటా గురించి ప్రీవియస్ నాలెడ్జ్ ఉంటే అది ఏ కైండ్ ఆఫ్ డేటా, అది ఎక్కడెక్కడ యూజ్ అవుతుంది, ఏ యూజర్కి యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇంట్రెస్టింగ్నెస్, ఆ డేటా ఎంత ఇంట్రెస్టింగ్, ఎంత యూస్ఫుల్గా ఉంది. నెక్స్ట్ విజువలైజేషన్ ఆర్ రిప్రజెంటింగ్, ఓ డేటా మనకు వచ్చిన డేటా ప్యాటర్న్స్ని ఎలా రిప్రజెంట్ చేస్తున్నాం అనేది గ్రాఫికల్ అయినా, చార్ట్స్ అయినా. దిస్ ఈస్ అబౌట్ ద డేటా మైనింగ్ టాస్క్ ప్రిమిటివ్స్. దెన్ నెక్స్ట్ టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఏంటిది అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ డేటా మైనింగ్ సిస్టమ్ విత్ డేటా వేర్హౌస్ అనమాట. సో ఇక్కడ ఇంటిగ్రేషన్ ఇస్ నథింగ్ బట్ కాంబినేషన్ అనమాట, కంబైనింగ్, అసోసియేటింగ్. సో డేటా మైనింగ్ సిస్టమ్ని డేటా వేర్హౌస్తో కంబైన్ చేయాలి. ఎందుకు కంబైన్ చేయాలి అంటే మనకు డేటా వేర్హౌస్లో డేటా మొత్తం స్టోర్ అవుతుంది. సో డేటా మైనింగ్ సిస్టమ్ ఏం చేస్తుంది, డేటాని మైన్ చేస్తుంది, అర్థమైనా, ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది. ఓకేనా. ఎక్కడి నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది, డేటా వేర్హౌస్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది. సో వీటి డేటా మైనింగ్కి డేటా వేర్హౌస్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే కమ్యూనికేషన్ ఉండాలి కదా. సో డేటా వేర్హౌస్ ఇస్ నథింగ్ బట్ డేటా బేస్ అనమాట. సో in order to extract the data from data warehouse there should be communication between the data mining and data warehouse. ఓకే, ఈ పాయింట్ రాసుకోండి. సో ఇది దాన్నే ఇంటిగ్రేషన్ అనమాట. సో ఇంటిగ్రేషన్కి కొన్ని వేస్ ఉంటాయి. సో ఇంటిగ్రేషన్ ఇస్ నథింగ్ బట్ అసోసియేషన్ అండ్ కంబైనింగ్. సో డేటా మైనింగ్ ప్లస్ డేటా వేర్హౌస్ ఇస్ నథింగ్ బట్ ఇన్ ఆర్డర్ టు ఎస్టాబ్లిష్ ద కమ్యూనికేషన్. ఇఫ్ దేర్ ఈస్ నో ఇంటిగ్రేషన్ and nothing but if there is no combination with the data mining system with the data warehouse, then there is no communication with the database and there is no chance of extracting the data. Then next we have total 4 integration schemes. సో ఎలా మనము డేటా మైనింగ్ సిస్టమ్ని డేటా వేర్హౌస్తో కంబైన్ చేస్తామంటే 4 టైప్స్. ఓకే, 4 వేస్లో. ఫస్ట్ వే వచ్చేసి నో కప్లింగ్. సో నో కప్లింగ్ అండ్ లూజ్ కప్లింగ్ అండ్ ఇంకోటి సెమీ టైట్ కప్లింగ్ అండ్ టైట్ కప్లింగ్. ఓకే. సో నెక్స్ట్ ఫస్ట్ నో కప్లింగ్ అని అంటే డేటా మైనింగ్ సిస్టమ్కి డేటా వేర్హౌస్కి అసలు కంబైనింగ్గా జరగాలన్నమాట. సో ఒక డేటా మైనింగ్ సిస్టమ్ అనేది ఎటువంటి ఫంక్షన్స్ని యూజ్ చేయదు. సో మరి ఇట్లాంటి సిచ్యువేషన్లో డేటా మైనింగ్ సిస్టమ్ అనేది ఎక్కడి నుంచి డేటా రిట్రీవ్ చేస్తుంది అని అంటే దానికి నార్మల్ స్టోరేజ్ డివైస్ ఉంటాయి, కొన్ని స్టోరేజ్ మెథడ్స్ ఉంటాయి అన్నమాట. వాటితో కమ్యూనికేషన్ బిల్డ్ చేసుకొని డేటాని మైన్ చేస్తారు. ఓకేనా. నెక్స్ట్ లూజ్ కప్లింగ్. లూజ్ కప్లింగ్ ఏంటంటే దీంట్లో డేటా మైనింగ్ సిస్టమ్ అనేది కొన్ని ఫంక్షనాలిటీస్ యూజ్ చేస్తుంది. సో అప్పుడు ఏమవుతుంది అంటే కొంచెము కనెక్షన్ అనేది లైక్ క్రియేట్ అవుతుంది. ఓకేనా. దీంతో డేటా మైనింగ్ సిస్టమ్కి డేటా వేర్ వస్తుంది, కొన్ని కనెక్షన్ లైక్ క్రియేట్ అయిపోతుంది. నెక్స్ట్ ఇది బెటర్ దాన్ నో కప్లింగ్ అనమాట. నెక్స్ట్ సూటబుల్ ఫర్ స్మాల్ డేటా సెట్స్. నెక్స్ట్ సెమీ టైట్ కప్లింగ్. సో దీంట్లో ఏమైనా డేటాబేస్ డేటా వేర్ వస్తుంది, డేటా మైనింగ్ సిస్టమ్ అనేది ఆఫ్గా కనెక్ట్ అయిపోతుంది, ఓన్లీ ఆఫ్, ఫుల్గా కాదు, ఆఫ్ కనెక్ట్ అయిపోతుంది. సో ఇట్ ఇస్ ఆల్సో సమ్ ఆఫ్ డేటా ప్రిమిటివ్స్ ఆర్ ఆల్సో ఇంప్లిమెంటెడ్ ఇన్ డేటాబేస్. ద నెక్స్ట్ టైట్ కప్లింగ్. టైట్ కప్లింగ్ ఇస్ నథింగ్ బట్ డేటా మైనింగ్ సిస్టమ్ అనేది డేటా వేర్ వస్తుంది, డేటాబేస్తో కంప్లీట్గా కనెక్ట్ అయిపోతుంది. ఎట్లానంటే ఆ డేటాబేస్ సిస్టమ్ అనేది డేటా మైనింగ్ సిస్టమ్కి ఒక పార్ట్, డేటా మైనింగ్ సిస్టంలోనే డేటాబేస్ సిస్టమ్ ఒక పార్ట్ లాగా మారిపోతుంది. ఓకేనా. ఇది ఏంటంటే ఇట్ ఈస్ ఎఫిషియంట్ అనమాట. నెక్స్ట్ ఇట్ ఈస్ ఆప్టమైజ్డ్. ఇది చాలా యూస్ఫుల్ అనమాట. సో దిస్ ఇస్ అబౌట్ ద ఇంటిగ్రేషన్ ఆఫ్ డేటా మైనింగ్ సిస్టమ్ విత్ డేటా వేర్హౌస్. ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మేజర్ ఇష్యూస్ ఇన్ డేటా మైనింగ్. సో దీంట్లో ఎక్కువ ఇష్యూస్. సో ఎలా మనం డేటా మైన్ చేస్తాం అనేది మేజర్ ఇష్యూస్ అనమాట. ఇక్కడ ఇష్యూస్ అంటే ప్రాబ్లమ్స్ కాదు. ఓకేనా. సో ఫస్ట్ వచ్చేసి మైనింగ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ నాలెడ్జ్ ఇన్ డేటాబేస్. సో మనకు డేటాబేస్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యూజర్స్ ఉంటారు. సో ఒక్కొక్క యూజర్కి ఒక్కొక్క యూజ్ఫుల్ డేటా ఉంటుంది. సో ఏ యూజర్కి ఏ కైండ్ ఆఫ్ డేటా అనేది కావాలో, లైక్ ఎటువంటి కైండ్ ఆఫ్ డేటా అనేది యూస్ఫుల్గా ఉంటుందో అటువంటి కైండ్ ఆఫ్ నాలెడ్జ్ని మనకు అర్థం చేసుకొని మనం మైన్ చేయాలి. నెక్స్ట్ ఇంటరాక్టివ్ మైనింగ్ ఆఫ్ నాలెడ్జ్ ఎట్ మల్టిపుల్ లెవెల్స్ ఆఫ్ అబ్స్ట్రాక్షన్. సో మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లెవెల్స్ ఉంటాయి, లైక్ అసోసియేషన్ అనాలిసిస్, కొరిలేషన్ అనాలిసిస్. సో అటువంటి అసోసియేషన్ బట్టి నాలెడ్జ్ని రిప్రజెంట్ చేసి మనకు ఇంటరాక్టింగ్ విత్ డేటాబేస్తో ఇంటరాక్షన్ లైక్ కమ్యూనికేషన్ పెంచుకొని మనకు యూజర్స్ కావాల్సిన డేటాను మైన్ చేస్తాం. ఓకే. నెక్స్ట్ ఇన్కార్పొరేషన్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ నాలెడ్జ్. బ్యాక్గ్రౌండ్ నాలెడ్జ్ ఇస్ నథింగ్ బట్ ప్రీవియస్ నాలెడ్జ్. ఒక డేటా గురించి మనకు ముందే నాలెడ్జ్ ఉంటుంది, లైక్ ప్రీవియస్ నాలెడ్జ్ ఉంటే అది ఎంత యూస్ఫుల్, లైక్ ఇక్కడ యూస్ఫుల్, ఎవరికి యూస్ఫుల్ అని తెలుస్తుంది. ఓకేనా. మీకు అర్థమైంది రాసేసేయండి. ది నెక్స్ట్ ప్రెజెంటేషన్ అండ్ విజువలైజేషన్ ఆఫ్ డేటా మైనింగ్ రిజల్ట్స్. సో మనం నథింగ్ బట్ ఇప్పుడు ఏంది ప్రెజెంటేషన్ అంటే
లైక్ రిప్రజెంటింగ్ అనమాట. సో డేటా మైనింగ్ వస్తుంది కదా, డేటా మైన్ చేశాక వచ్చిన డేటాని ఎలా రిప్రజెంట్ చేయాలి. సో గ్రాఫికల్ గానా, చార్ట్స్ గానా, టేబుల్స్ గానా, పిక్చర్స్ గానా, స్టాటిస్టికల్ గానా. సో ఇది దెన్ నెక్స్ట్ హ్యాండ్లింగ్ నాయిజీ అండ్ ఇన్కంప్లీట్ డేటా. నాయిజీ ఈజ్ నథింగ్ బట్ ఎర్రర్ డేటా అనమాట. ఇన్కంప్లీట్ అని అంటే మిస్సింగ్ డేటా అనమాట. సో ఇప్పుడు మనం 1 2 3 6 తీసుకున్నాము, అందులో 5 అనే డిజిట్ మిస్ అవుతుంది. సో అట్లాంటి డేటాని హ్యాండిల్ చేయడము. దెన్ నెక్స్ట్ నాయిస్, ఏమైనా ఎర్రర్ జరిగినప్పుడు ఆ ఎర్రర్స్ని హ్యాండిల్ చేయడం. దట్ ఈస్ నథింగ్ బట్ హ్యాండిలింగ్ నాయిజీ అండ్ ఇన్కంప్లీట్ డేటా. దెన్ నెక్స్ట్ ఎఫిషియన్సీ అండ్ స్కేలబిలిటీ ఆఫ్ డేటా మైనింగ్ అల్గోరిథం. సో ఎఫిషియన్సీ ఈజ్ నథింగ్ బట్ అది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇట్ షుడ్ బీ ఏ ఈజీ వే. సో మనం ఒక యూజర్స్ దాన్ని యూజ్ చేస్తున్నప్పుడు అది అందరికీ అండర్స్టాండబుల్ వేలో ఉండాలి. అండ్ స్కేలబిలిటీ అంటే అందరికీ అవైలబుల్లో ఉండాలి. సో దిస్ ఈజ్ అబౌట్ ద మేజర్ ఇష్యూస్ ఇన్ డేటా మైనింగ్ సిస్టమ్. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ద ఫస్ట్ యూనిట్. ఓకే, డేటా మైనింగ్ అంటే ఏంటి, ఎటువంటి టైప్స్ ఆఫ్ డేటా మైన్ అవుతుంది, నెక్స్ట్ ఫంక్షనాలిటీస్ ఏంటి, దెన్ నెక్స్ట్ ఇన్వెస్టింగ్ ప్యాటర్న్స్ అంటే ఏంటి, ఫ్రీక్వెంట్ ప్యాటర్న్స్ అంటే ఏంటిది, ఎటువంటి టైప్స్ ఆఫ్ నాలెడ్జ్ యూజ్ చేస్తాము, ఎటువంటి టైప్స్ ఆఫ్ టెక్నిక్స్ యూజ్ చేస్తాం డేటా మైన్ చేయడానికి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ ద కంటెంట్ అండ్ ఇఫ్ యూ లైక్ ద వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్, ప్లీజ్ డూ కామెంట్. అది మీరు కామెంట్ చేస్తే నాకు లైక్ మోటివేట్ చేస్తారనమాట. లైక్ ఇంకొక వీడియోస్ చేయడం, ఇంకా సబ్జెక్ట్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి నన్ను మోటివేట్ చేస్తారు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్.